అబ్రాడ్లో మెడిసిన్ చేయాలంటే ఎన్నో అపోహలు ఉంటాయి. దీనిపైన సందేశాలు తీర్చడానికి మనతో పాటు ప్రొసియం సిఇఓ గారు డాక్టర్ భానుప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి అబ్రాడ్ వెళ్ళాలంటే ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలి, అదేవిధంగా అబ్రాడ్లో మెడిసిన్ చదివిన తర్వాత ఎటువంటి ఎగ్జామ్స్ ఇండియాలో పనికొస్తాయి, అదేవిధంగా నెక్స్ట్ అనే ఎగ్జామ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది, దానిపైన ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అనే అంశాలని చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ప్రధానంగా మీరు ఎంతోమంది విద్యార్థులకు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు అంటే లాక్డౌన్లో చేయడం జరిగింది, యానిమేటెడ్గా ఒక సెక్టార్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో అయితే ప్రధానంగా మీరు చూసుకుంటే మీరు చాలా కంపెనీలకు ఇంకా మీ సహకారం అందిస్తూ ఉన్నారు. ఐఎస్ఎం కానీ, షైన్ కానీ, అండర్ షైన్ కానీ, ఎటువంటి కన్సల్టెన్సీలకు కానీ చేస్తూ ఉన్నారు. మీ ప్రొఫైల్ మీ ద్వారానే విందాం, అంటే ఏమేమి మీరు చేస్తూ ఉంటారు? మన కంపెనీ ప్రోసియం ప్రైవేట్ లిమిటెడ్ అనండి. ఇందులో మనము మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించి యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ తయారు చేస్తాము. సో జనరల్గా మనకు ప్రపంచంలో ఎంతోమంది మెడికల్ యానిమేషన్స్ చేసినా కూడా మన ప్రత్యేకత ఏంటి అంటే ఒక కరికులంని బేస్ చేసుకొని ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కరికులం కానీ, లేదంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కరికులం కానీ, సో ఇలాంటి ఒక పర్టిక్యులర్ కరికులంని తీసుకొని దాని బేసిస్ పైన మనం లెక్చర్స్ డెవలప్ చేసి యానిమేషన్స్ చేయడంలో వీఆర్ ద ఫస్ట్ అండ్ వీ స్టార్టెడ్ ఫస్ట్ అండ్ వీఆర్ ద ఫస్ట్ అన్నట్టుగానే చెప్పాలి. సో ఇప్పుడు షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి మనము దాని గురించి మాట్లాడితే షైన్ అనేది మనకు ఐఎస్ఎం ఎడ్యూటెక్ అనుబంధ సంస్థ అండి. ఇప్పుడు మా కంపెనీ ద్వారా నేను పర్టికులర్గా మనకు ఐఎస్ఎం ఎడ్యూటెక్కి సంబంధించిన అన్ని యూనివర్సిటీస్లో ఎక్స్క్లూజివ్గా అకాడమిక్ మేనేజ్మెంట్ అనేది చేస్తున్నాము. యాజ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్స్ లాగా నేను ఉన్నాను. అంటే ఇదొకటే యూనివర్సిటీ అని కాదు, కేఎస్ఎంఏ అని కాదు, కేఎస్ఎంఏతో పాటు ఐఎస్ఎం ఎడ్యూటెక్ దగ్గర మనకు 8 to 10 యూనివర్సిటీస్ ఏవైతే చేస్తున్నాయో అన్ని యూనివర్సిటీస్లో కూడా ఒక అకాడమిక్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడంలో మనం ఉన్నామండి. దీంట్లో మెయిన్గా జనరల్గా అంటే అంటే మీ మాటల్లో వింటే ఐఎస్ఎం ఎడ్యూటెక్ దాని ద్వారా అనుబంధ సంస్థలు ఒక 12 ఉన్నాయి, అదేవిధంగా రకరకాలుగా యాక్టివిటీ నడుస్తుంది. సో బేస్డ్ ఆన్ మెడిసిన్, మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్లో ఎందుకు అబ్రాడ్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు? ఎక్కువ విద్యార్థులను అబ్రాడ్కి తీసుకెళ్లాలని ఎందుకు అనుకుంటారు? ఇండియాలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇండియాలో చాలామంది నీట్ ప్రిపరేషన్ అయిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ నీట్ ఆస్పిరెంట్స్తో పాటు నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ ఏవైతే మనకి ఇక్కడ తక్కువ ఉంటాయో దానివల్ల చాలామందికి తల్లిదండ్రులకు కానీ స్టూడెంట్స్ కానీ ఒక ఆస్పిరేషన్ అనేది ఉంటుంది. మనం ఒక మంచి డాక్టర్ అవ్వాలి, మన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మనము ఇండియాకి సేవ చేయాలనే ఉంటుంది. దాని ద్వారా ఒక ప్యాషన్ని తీర్చుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో ఎస్పెషలీ కాస్ట్ అండి. ఇప్పుడు మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చూసుకుంటే ఒకవేళ నీట్ క్వాలిఫై అయినా కూడా మనకు మినిమం 70 lakhs నుంచి 1 crore 1.2 crores వరకు ఉంటుంది. సో అది మధ్యతరగతి వాళ్ళకి అందరి ద్రాక్షలాగా ఉండిపోతుంది. కాబట్టి మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఈ టైంలో ఇప్పటి నుంచే కాదు, నియర్లీ స్టార్టింగ్ ఫ్రమ్ 1993 నుంచి కూడా చాలామంది ఇప్పటివరకు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మనకు ఆల్రెడీ స్టూడెంట్స్ని వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. అది మెయిన్ కారణం. ఐఎస్ఎం అంటే ఏంటి అసలు? ఐఎస్ఎం ఎడ్యూటెక్ ఉంది కదా. అవునండి. సో మొత్తం ఏమేంటి సార్ వాళ్ళది అసలు? ఐఎస్ఎం ఎడ్యూటెక్ అనేది వన్ ఆఫ్ ది కన్సల్టింగ్ కంపెనీ అని చెప్పడం కాకుండా ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ కంపెనీ విచ్ డీల్స్ విత్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అండి. ఇప్పుడు చాలామంది కన్సల్టెన్సీ అంటే ఏమనుకుంటారు అంటే ఓకే ఇక్కడి నుంచి స్టూడెంట్స్ని తీసుకెళ్తారు అని. సో ఐఎస్ఎం ఎడ్యూటెక్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ దానికి మనం కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఇక్కడి నుంచి స్టూడెంట్స్ రిక్రూట్ అవ్వడం అనేది స్టెప్ 1. అంటే రిక్రూట్ చేయడమే కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్, వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే వరకు వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము అంటే అక్కడ మనకు ఫుడ్ పరంగా చూసుకోవడం కానీ, లేదంటే అక్కడ మనకు అకామిడేషన్ చూసుకోవడం కానీ, సేఫ్టీ ఇష్యూస్ చూసుకోవడం కానీ, ప్లస్ అంతేకాకుండా అక్కడ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో చూసుకోవడం కానీ, అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ ఒకవేళ పిల్లలు మెడికల్ కాలేజీలో చదువుతుంటే తల్లిదండ్రులు ఎలా అయితే మనకు వాళ్ళని ప్రతి ఒక్క సర్వీసెస్కి కానీ అండదండగా ఉండి చూసుకుంటారో అలా ఐఎస్ఎం ఎడ్యూటెక్ అనేది A to Z సర్వీసెస్ ఇస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఏ కార్పొరేటైజ్ కైండ్ ఆఫ్ ఏ కంపెనీ. కన్సల్టెన్సీ అని దాన్ని మనం అనలేము, ఎందుకంటే ఇప్పుడు మాతోటి టైఅప్ చేసుకుంది. ఇప్పుడు నేను దానికి అకాడమిక్ అడ్వైజరీ లాగా ఉన్నాను. సో మా ద్వారా మొత్తం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఇప్పుడు ఫణి గారు మెయిన్గా మనకు చెప్పేది. ఐఎస్ఎం ఎడ్యూటెక్ సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో మాతోటి టైఅప్ చేసినప్పుడు అదే అంటారు. చాలామంది ఏమంటారంటే ఎంసీఏ కోచింగ్ ఇస్తాము, ఆ కోచింగ్ ఇస్తామని. ఇప్పుడు ఫణి గారు ఏమంటారంటే ఎంసీఏ కోచింగ్ అనేది ఓకే ఎలాగూ ఉంటుంది, కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఎంసీఏ అనేది లేదనుకోండి, మనం కోచింగ్ అనే పదం వాడేదానికన్నా కూడా
ఒక స్టూడెంట్ అనేది అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీలో చదివేటప్పుడు సో ఖచ్చితంగా సడన్గా మనకు ఫారెన్ ఫ్యాకల్టీకి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా వాళ్ళకి కొంచెం యాక్సెంట్ బ్యారియర్స్ ఉండడం కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ఉంటాయి. సో అవన్నీ చూసుకోవడానికి పిల్లలకు కూడా వాళ్ళని దగ్గరుండి చూసుకోవడానికి వాళ్ళకు ఒక గైడెన్స్, ఒక మెంటర్, ఒక అకాడమిక్ అడ్వైజర్ కావాలని డే 1 నుంచి అంటే మనకు స్టార్టింగ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ నుంచి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే వరకు అక్కడ ఎవరో ఒకరు ఉండి మనకు ఒక అకాడమిక్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉండాలని చెప్పారనమాట. ఇప్పుడు చాలామంది ఇలా చేయరు. అలా నేను వన్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ అకాడమిక్స్. ఇప్పుడు నాకు అకాడమిక్స్కి తప్ప ఇంకేమీ తెలియదు, కానీ ఐఎస్ఎం ఎడ్యుటెక్ అనేది ఏంటంటే అకాడమిక్స్తో పాటు వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్, వాళ్ళ ఓన్ చార్టర్డ్ ఫ్లైట్స్ వేసి పిల్లలను తీసుకురావడం మొన్న పాండమిక్లో, వాళ్ళ ఓన్ ఎయిర్లైన్స్ అనేది మనకు ఉండడము, ఎప్పుడు ఎలాంటి మనకు ట్రాన్స్పోర్టేషన్కి ఇష్యూ రాకుండా చూసుకోవడము, అక్కడ లోకల్ డాక్టర్స్ని పెట్టడము, వేదాంత అనేది ఒక హాస్పిటల్ని, మన ఓన్ హాస్పిటల్ని మనం అక్కడ పెట్టడము. ఇప్పుడు వీ కెన్ సే దట్ ఆల్ ఓవర్ ఇండియాలో నో బడీ అంటే నో కంపెనీ, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఐఎస్ఎం ఎడ్యుటెక్ యాజ్ ఎ కన్సల్టెన్సీ కంపెనీ. సో ఏ కార్పొరేట్ కంపెనీ కూడా చేయలేనటువంటి సర్వీసెస్ చేస్తున్నాయి. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా ఒక మినీ ఇండియా లాగా, ఎందుకంటే మనకి ఇండియన్ మేనేజ్మెంట్ ఉండడము, ఇండియన్ ఎంప్లాయీస్ మనం ఉండడము, ప్రతి ఒక్కరికి కూడా ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చేసేసి దాని నుంచి డ్రివెన్ చేసుకురావడం ద్వారా పిల్లలకు కూడా ఎలా ఉంటుంది అంటే ఓకే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ దేశం నుంచి కానీ దూరంగా ఉన్నాము అనేది లేకుండా మనం సర్వీసెస్ ఇచ్చినట్టుగా ఉంటామండి. అది సార్ సపోజ్ ఇప్పుడు ఐఎస్ఎం ఎడ్యుటెక్ నుంచి షైన్ అండర్ పని చేస్తుంది యాక్చువల్గా. అవును. సో వీళ్ళ నుంచి అంటే అబ్రాడ్కి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. ఎస్. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే షైన్ మెడికల్ కన్సల్టెన్సీ ఉంది కదా, సో వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు ఐఎస్ఎం ఎడ్యుటెక్ అనేది వన్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీ. ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఒకటి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్టూడెంట్స్ని రిక్రూట్ చేయలేరు, కాబట్టి వాళ్ళకి సిస్టర్ కంపెనీస్ అంటూ ఉంటాయి. ఇప్పుడు షైన్ అనేది ఒక పర్టికులర్ యూనివర్సిటీకి, కేఎస్ఎం అనే యూనివర్సిటీకి మనకు కిర్గిస్తాన్లో బిష్కేక్ అనే క్యాపిటల్ సిటీలో ఉంది, దానికి వర్క్ చేస్తూ ఉంటుంది. అలానే మనకు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అనేది ఉంటుంది. అలాగే మనకు దెర్ ఆర్ వేరియస్ అదర్ కంపెనీస్ హూ ఆర్ ద సిస్టర్ కంపెనీస్ ఆఫ్ ఐఎస్ఎం ఎడ్యుటెక్. దే వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎస్ఎం ఎడ్యుటెక్. ఐఎస్ఎం ఎడ్యుటెక్ కార్పొరేట్ ఆఫీస్ మనకు ఢిల్లీలో ఉంది. సో వాళ్ళకి 12 యూనివర్సిటీలు ఉంటే ప్రతి ఒక్కరు ఒకటే చేయలేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కరు మనకు వాళ్ళకి సిస్టర్ కంపెనీ లాగా వర్క్ చేయడము, కానీ ఎవ్రీ వన్ విల్ వర్క్ అండర్ ది అంబ్రెల్లా ఆఫ్ ఐఎస్ఎం ఎడ్యుటెక్. సో షైన్ కన్సల్టెన్సీ కూడా దే ఆర్ వర్కింగ్ అండర్ ది అంబ్రెల్లా ఆఫ్ ఐఎస్ఎం ఎడ్యుటెక్, రిక్రూటింగ్ ద స్టూడెంట్స్ ఫర్ కేఎస్ఎంఏ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కిర్గిస్తాన్, దట్ ఈస్ బిష్కేక్. సార్ కేఎస్ఎంఏ అంటున్నారు, ఇప్పుడు కేఎస్ఎంఏ యూనివర్సిటీ ఉంది కిర్గిస్తాన్లో ఉంది. ఆ కాలేజ్ రిఫార్మ్స్ ఎలా తీసుకొచ్చింది సార్? అంటే ఇప్పుడు ఇండియాకి మనకు కిర్గిస్తాన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అంటున్నారు. సో నాట్ ఓన్లీ కేఎస్ఎంఏ అండి, మళ్ళీ అదే చెప్తున్నాను, ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంబంధించిన ఏ యూనివర్సిటీలో అయినా కూడా మనం ఒకటే టైప్ ఆఫ్ రిఫార్మ్స్ అనేటివి మనం తీసుకొస్తాము. రిఫార్మ్స్ ఏంటి అంటే జనరల్గా మన స్టూడెంట్స్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడి కరికులంకి ఇక్కడి కరికులంకి ఏ కంట్రీకి వెళ్ళినా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా వ్యత్యాసం అనేది ఉంటుంది. కానీ మనకు స్టూడెంట్స్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు అంటే 2017లో వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ వస్తే వాళ్ళు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనే ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే మనకి ఇన్ని రోజులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉండే. రీసెంట్లీ మనకి లాస్ట్ వీక్లోనే మనకి గెజెట్ రిలీజ్ అయింది ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేటింగ్ దట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ and a new commission has been implemented called as National Medical Commission, which is directly working under Ministry of Health. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్లో ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్లో ఉన్న బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో మనకి కొత్త కరికులం కానీ కొత్త ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈవెన్ దో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఇస్ కండక్టెడ్ బై ద నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, వన్ బోర్డ్ విచ్ ఇస్ కండక్టింగ్, అది కూడా మనకు నేషనల్ మెడికల్ కమిషన్ అండర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియాలో చదివినా స్టూడెంట్స్ ఉన్నా కానీ ఎక్కడ చదివినా కూడా టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా, టు బీ ఎ లైసెన్స్డ్ డాక్టర్ ఇన్ ఇండియా, they have to write that exam and they have to pass that exam. అండ్ ఆ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కూడా మనకు కొత్త కరికులం మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న కరికులం వేరు. ఇప్పుడు 2019 డిసెంబర్లో మెడికల్ కౌన్సిల్ ఇండియా వాళ్ళు కొత్త కరికులంని తీసుకొచ్చారు. దాన్ని మనం కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని అంటాం అనమాట. అంటే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ప్రీవియస్ దానికి వ్యత్యాసం ఏంటో కూడా చాలామందికి తెలియదు, అది తెలుసుకోవాల్సిన చాలా అవసరం ఉంటుంది. జనరల్గా ఎలా ఉంటుందంటే ఇన్ని రోజులు ఎలా ఉండే అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవడము, అంటే దాన్ని బట్టి పట్టడము, అంటే ఒక చదువు మనం చదువుకునేటప్పుడు ఎస్పెషల్లీ మనకు వైద్య విద్య చదువుకునేటప్పుడు ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అంటే మనం ఏది థియరీలో చదువుకున్నా కూడా అది మనం ఒక పేషెంట్ని చూసేటప్పుడు అది మనకు ఎలా కేసు రూపంలో ఆ పేషెంట్ అనేది వస్తాడనే తెలుసుకోవాలి.
మనకి ఎప్పుడైనా సరే మనకున్న నాలెడ్జ్ మనం అప్లికేషన్ కానీ పేషెంట్ మీద అప్లై చేయకపోతే ఆ నాలెడ్జ్ అనేది వేస్ట్. సో ఈ కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్లో మనకు వచ్చింది ఏంటి అంటే వాళ్ళు ప్రతి బేసిక్ సైన్సెస్కి క్లినికల్ సైన్సెస్కి సబ్జెక్ట్స్ని వర్టికల్ అండ్ హారిజాంటల్ ఇంటిగ్రేట్ అనేది చేశారు. అంటే అనాటమీ ఫస్ట్ ఇయర్లో చదివేటప్పుడు కానీ ఫిజియాలజీ చదివేటప్పుడు కానీ అది పేషెంట్ని ట్రీట్ చేయడానికి ఏ రకంగా ఉపయోగము అంటే దాన్ని మనము కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని అంటాం. అంటే క్లినికల్ బేస్డ్ లెర్నింగ్ అని అంటాం. దాన్ని మనకు కొత్త కరికులంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే బెటర్ డాక్టర్స్ విల్ కమ్ అవుట్. సో అందుకని ఇండియాలో చదివినా కూడా ఎగ్జామ్ ఎందుకు పెట్టారంటే ఎక్కడన్నా చదవండి కానీ మీకు ఎనఫ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనఫ్ మెడికల్ నాలెడ్జ్ ఉందా, మీరు అవుట్ పేషెంట్లో పేషెంట్స్ని మేనేజ్ చేయగలుగుతారా, మీకు కేస్ హిస్టరీ అనేది అర్థమవుతుందా, ఇవన్నీ అనలైజ్ చేయడానికి పెట్టారు. సో అలా పెట్టినప్పుడు మనం ఏదో లాస్ట్ 4 నెలలు నేను కోచింగ్ ఇస్తాను 6 నెలలు కోచింగ్ ఇస్తాను అంటే కుదరదు కదండి. డే 1 నుంచి ఆ కరికులం ప్రకారం స్టూడెంట్స్కి సంబంధించిన వీడియో లెక్చర్స్ ఇవ్వడం, మనం తయారు చేసిన యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ ఇవ్వడము, ప్లస్ దానికి సంబంధించిన నోట్స్ ఇవ్వడము, దానికి సంబంధించిన కేసెస్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ మనం ప్రొవైడ్ చేస్తాం డే 1 నుంచి. అంతేకాకుండా ప్రతి స్టూడెంట్కి ఒక మెంటర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎవరినైనా అడగాలి అంటే కూడా మనకి ఇప్పుడు ఇండియన్ ఫేస్ కనిపించింది అనుకోండి, లోకల్ టీచర్ని అడగడానికి హెసిటేట్ అవుతుంటారు. చాలామంది కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి టౌన్స్ నుంచి వచ్చి ఉంటారు, లేదంటే తెలుగు మీడియం హిందీ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కొంచెం హెసిటేట్ అవ్వకుండా మనతోటి ఈజీగా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడానికి, సార్ నేను ఏ బుక్ చదువుకోవాలి, నేను ఎలా చదువుకోవాలి, నాకు ఒకసారి ఒక థియరీ చెప్పండి, నాకు ఒక టైం టేబుల్ ఇవ్వండి. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఓకే సమ్వన్ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నట్టుగా ఉంటుంది. సో అదే కాకుండా మనం ఏం చేస్తాము అంటే ఇండియా నుంచి తీసుకెళ్ళి అక్కడ లెక్చరర్స్ని మనం ప్లేస్ చేశాము. ప్రతి సబ్జెక్ట్కి మనకు ఒక లెక్చరర్ ఉంటాడు, అతనే మనకు థియరీ క్లాసెస్ అనేవి ఫస్ట్ 2 years వరకు చెప్తారనమాట. అంటే 2 years అయిన ఎందుకు అంటున్నా అంటే చాలా బేస్ అండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఒక ఫస్ట్ 2 years స్టూడెంట్ చదవలేదనుకోండి, వేస్ట్ అయిపోయింది అనుకోండి, 3rd, 4th, 5th year అతనికి ఏం అర్థం కాదు, ఎందుకంటే క్లినికల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో లోకల్ టీచర్స్ బాగా ఉన్నా ఎంత చెప్పినా కూడా మనం ఇక్కడి నుంచి టీచర్స్ని రిక్రూట్ చేసుకొని ఆ యూనివర్సిటీలో ప్లేస్ చేసి యూనివర్సిటీలోనే లెక్చర్స్ మనము హోల్ ఇయర్ చెప్పించడం ద్వారా, నాట్ లైక్ కోచింగ్. మనకు జనరల్గా ఎలా ఉంటుంది అంటే 10 రోజులు వచ్చి సబ్జెక్ట్ మొత్తం టీచర్స్ వెళ్ళిపోతారు. మీరు ఒక స్టూడెంట్ మీకు సబ్జెక్టే రాకపోతే నేను 10 రోజులు చెప్పినా 100 రోజులు చెప్పినా కూడా ఉండదు. సో దాని గురించి మనం ఏం చేస్తాము అంటే వి టీచ్ కంప్లీట్ ఇయర్. ఫస్ట్ 4 సెమిస్టర్స్ ఇండియన్ లెక్చరర్స్ ఇన్ హౌస్ క్యాంపస్లో మనం పెట్టి వాళ్ళతో టీచ్ చేసిన తర్వాత యాక్చువల్ కోచింగ్ అనేది 5th, 6th సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మళ్ళీ ఇండియా నుంచి సెపరేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి టాప్ నాచ్డ్ ఫ్యాకల్టీ, నేషనల్ ఫ్యాకల్టీ వచ్చి వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ 4 సెమిస్టర్స్లో చదువుకున్నవి రివిజన్ చేస్తారు, ప్లస్ క్లినికల్స్వి కూడా చెప్తారనమాట. సో మన స్టూడెంట్స్ కంపేర్ టు ఎనీ అదర్ స్టూడెంట్స్ కంప్లీట్లీ వెల్ ఎక్విప్డ్ అయ్యి మనకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ క్రాక్ చేయడానికి ఉంటారనేది మాత్రం చెప్పవచ్చు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ద్వారా. జనరల్గా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఇండియాలో రావాలి అంటే ఒక సర్టిఫికేట్ వాల్యూ రావాలి, మంచి డాక్టర్ రావాలి అంటే ఎగ్జామ్ ఉంది అన్నారు. అది కూడా రీసెంట్ గానే ఇంప్లిమెంట్ చేశారు అంటారు. అంటే ఎంతకుముందు అందరికి తెలిసింది ఏంటంటే ఎంసీఏ ఎగ్జామ్, ఎఫ్ఎంజీ అంటుండే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. అలా మీరు అన్నదానికి ఏకీభవిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ డాక్టర్ బయటకు రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తేనే. అయితే స్టూడెంట్స్ ఏ బేసిస్ మీద మీకున్న ఈ 12 యూనివర్సిటీలని సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఆ 12 యూనివర్సిటీస్లో ఇండియా కంటే బెటర్ ఏముంటుంది? జనరల్గా అండి ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా సరే ఈ 12 యూనివర్సిటీలనే కాదు, ఒక డాక్టర్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా సజెషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు చాలామంది మనకు కన్సల్టెన్సీ చేస్తూ ఉంటారు, స్టూడెంట్స్ని మనకు బయటికి తీసుకెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మనకు అక్కడ ఒక మెస్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా గర్ల్స్కి బాయ్స్కి హాస్టల్ సెపరేట్గా ఉంటాయి. ఖచ్చితంగా మనకు కొన్ని క్యాపిటల్ సిటీస్లో ఉంటాయి, కొన్ని వేరే దగ్గర ఉంటాయి. సేఫ్టీ ఇష్యూస్ అంటారు, మెడికల్ ఇష్యూస్ అంటారు, అంటే ఇవన్నీ కామన్. అంటే ఒక కన్సల్టెంట్ బాధ్యత ఇవన్నీ చేసేది కూడా. ఇవన్నీ చాలామంది చేస్తూ ఉంటారు. కానీ నేను పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ చెప్పేది ఏంటి అంటే ఇవన్నీ మనకు ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఇవి కామన్. మనం ఇక్కడి నుంచి మనం కర్ణాటకకి వెళ్తే, ఇక్కడి నుంచి లేదంటే హిమాచల్ ప్రదేశ్కి వెళ్తేనే మనం ఫుడ్కి అడ్జస్ట్ అవ్వలేం మనం. కానీ అయినా కూడా అక్కడ మనం ఇండియన్ కుక్స్ని తీసుకెళ్ళి పెట్టి మనకు ఏదో ఇండియన్ ఫుడ్ అనేది వస్తుంది. స్లోగా మనము ఒక 1 సెమిస్టర్లోనే 3 to 4 months అడ్జస్ట్ అయిపోతాం. కానీ ఎడ్యుకేషన్లో అడ్జస్ట్ అవ్వలేం మనం. ఒక 1 year మీరు ఏదైనా స్టూడెంట్ వేస్ట్ చేశాడు అనుకోండి, ఆ కవర్ చేయాల్సిన పోర్షన్ పైలప్ అవుతూ ఉంటుంది, అదొక టెన్షన్ అనేది బిల్డప్ అవుతుంది. సో దేనికన్నా స్టూడెంట్ అడ్జస్ట్ అవ్వగలుగుతాడు. కానీ లేదు నేను ఫస్ట్ 2 years నేను ప్రాపర్గా చదవలేను, లేదంటే ఓకే ఏదో మనకు యూనివర్సిటీలో అవుతుంది, వచ్చిన తర్వాత నేను 6 months ఢిల్లీలో అక్కడ హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని పాస్ అవుతానంటే మాత్రం ఇప్పుడు కుదరదు.
నేషనల్ మెడికల్ టెస్ట్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఏదైతే వచ్చిన తర్వాత కూడా, అంటే మీరు ఇండియాలో చదివినా ఎక్కడ చదివినా కూడా టెస్ట్ అనేది రాయాలి. కానీ మీరు ఏ కన్సల్టెంట్ని అడిగినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినా కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ దట్ యూనివర్సిటీ ఏందో మీరు అడగండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని తీసుకొచ్చారు, ఎలాంటి మెటీరియల్ని మీరు పంపించే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ ఇండియన్ టీచర్స్ ఉన్నారా లేదా, సో ఎలాంటి రేషియో ఉంది, సో ఎలాంటి మెటీరియల్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, మీ పాస్ పర్సంటేజ్ ఆఫ్ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్, ఇప్పటివరకు ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ పర్సంటేజ్ ఎంత. సో ప్రతి ఒక్కటి అడిగినా కూడా మీరు ఒక 10 నిమిషాలు ఈ ఫుడ్ గురించి, మెస్ గురించి, హాస్టల్స్ గురించి మాట్లాడితే గంట సేపు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమని అంటాను. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా వెళ్ళేదే ఎడ్యుకేషన్ కోసం, ఏదో నాకు డిగ్రీ కోసం వెళ్ళట్లేదు. ఆ డిగ్రీ ఏం చేసుకుంటారు నాలెడ్జ్ లేకపోతే? సో వచ్చిన తర్వాత బెటర్ డాక్టర్ ఇప్పుడు ఇంట్లోనే అడుగుతారు. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లోనే ఇప్పుడు మా అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతున్నాడండి, ఈ మందులు ఏంటి, ఎక్స్రే ఏంటని చూపిస్తారు. అతనికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, వాట్ ఎ షేమ్ ఫర్ ద స్టూడెంట్, పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద నైబర్స్ ఆర్ రిలేటివ్స్. సో అలాంటి సిచ్యువేషన్ని తీసుకురాకుండా, టైం పాస్ చేయకుండా, డే 1 నుంచి రోజు 3 గంటలు 4 గంటలు ఖచ్చితంగా చదువుకోగలిగితే, నేను 10 గంటలు 12 గంటలు అని కూడా అనట్లేదు, రోజుకి రోజు పోర్షన్ చదువుకొని వాళ్ళ కన్సల్టెంట్స్ ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషనిస్ట్ కానీ, మెంటర్ కానీ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ, మీకున్న టీచర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ చదువుకుంటే బెస్ట్. అందుకని ప్రతి ఒక్కరు కూడా చూడాల్సింది ఎడ్యుకేషన్. యూనివర్సిటీ ఎంత పెద్దగా ఉంది, 5 స్టార్ ఉందా, బుల్లెట్ ట్రైన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా కాదు. మనం ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆ కంట్రీలోనే వదిలేసి వస్తాం, అవన్నీ మనం తీసుకురాం ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నా కూడా. ఇప్పుడు మనం యూఎస్కి వెళ్తే సంపాదించడానికి వెళ్తాము, అక్కడ యూఎస్లో ఉన్న బిల్డింగ్స్ మనం ఇక్కడికి తీసుకురాము. సో అలాగే ఇప్పుడు ఒక స్టూడెంట్ లాగా వెళ్తున్నాడు కాబట్టి మనం ఏం తీసుకురాగలుగుతాము? నాలెడ్జ్. ఇంకేం తీసుకురాలేము. సో హాస్టల్ ఉన్నా ఏదున్నా కూడా అక్కడే ఉండిపోతాయి, మెస్ ఉన్నా అక్కడే ఉండిపోతాయి. అవేంటంటే పాస్ట్. The only present thing what you can bring as a big weapon for your career is the knowledge. సో ఈ 5 yearsలో మీరు ఏం చేయాలి అంటే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి ప్రాపర్గా. నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ఏ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అయితే, ఏ కంపెనీ అయితే ది బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ యూనివర్సిటీస్లో ప్రొవైడ్ చేస్తుందో ఆ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోమంటాను నేను. సరే, ఇంకొకటి మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే స్టూడెంట్స్ని ఒక 5 years అక్కడ అయితే హోల్డ్ చేస్తాం. అవును. ఇంకోటి మనం వెళ్ళేదే నాలెడ్జ్ కోసం. అంటే మన సౌత్ ఇండియాలో కొంత డిఫరెంట్ ఉంటుంది ఫుడ్ కల్చర్ కానీ, అది కానీ. సో అది పక్క పెడితే నాలెడ్జ్ పరంగా ఇంకొక అంశం చెప్పారు మీరు, ఫస్ట్ 2 years మన ఎవరైతే ఇండియన్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేస్తామని, అంటే ఇండియన్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడం వల్ల స్టూడెంట్కి అంటే ఏమి అవసరం ఉంటుంది? అంటే అక్కడ మన జనరల్గా ఫారిన్కి వెళ్తే కిర్గిస్థాన్ లాంటి ప్రాంతంలో అక్కడ లాంగ్వేజ్లోనో లేకపోతే ఇంగ్లీష్లోనో కోచింగ్ ఉంటుంది. మనం ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం స్పెషల్గా తెలుగు? సపోజ్ ఇండియన్ చాలా మంది ఏమవుతుంది అంటే, వాట్ వీ ఫౌండ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, అక్కడ వెళ్ళంగానే కొంతమంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది హిందీ మీడియం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వేరియస్ ప్లేసెస్ ఫ్రమ్ ద ఇండియా ఆఫ్ దర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో చాలా మందికి ఏంటి అంటే మనం మాట్లాడే నార్మల్ ఫాస్ట్ ఇంగ్లీషే అర్థం కాని పరిస్థితి మేము గమనించాం. సో కాబట్టి మేము ఏం చేసామంటే అక్కడికి వెళ్ళగానే వాళ్ళ ఇంగ్లీష్కి వీళ్ళ ఇంగ్లీష్కి మ్యాచ్ కాకుండా, ఒక ఫస్ట్ 2 semesters వాళ్ళ చెప్పింది ఏదో అర్థం కాకుండా వీళ్ళు హెసిటేట్ అవుతారు. వీళ్ళకి కొంచెం ఎవరిని అడగాలో తెలియదు, కొత్త ప్రాంతము, కొత్త మనుషులు, కొత్త ముఖాలు, ఇవన్నీ చూసుకొని హెసిటేట్ అవుతూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసాము అంటే, మనకు ఒక ఇండియనైజ్డ్ టింజ్ ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ వెళ్ళి మనం చైనీస్ ఫుడ్ అంటాము, మీరు రియల్గా వెళ్తే చైనాలో ఉండే చైనీస్ ఫుడ్కి మనకి ఇండియాలో దొరికే చైనీస్ ఫుడ్కి అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే మనం ఇండియన్ ఫ్లేవర్స్, ఇండియన్ మసాలాస్ మనం ఇక్కడ యాడ్ చేస్తాము. అక్కడ అంతే, మనం డైరెక్ట్గా వాళ్ళని ఎక్స్పోజ్ చేసేస్తే మా భయం ఏంటి అంటే, వాళ్ళు ఒకవేళ కోపప్ కాలేకపోయారనుకోండి ఫస్ట్ 2 years లోపు, వాళ్ళు ఇంకా తర్వాత కోపప్ అవ్వలేరు. ఎందుకంటే మెడిసిన్ అనేది ఒక ఓషన్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్. ఇప్పుడు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీని చాలా చదువుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత గైడ్ చేసినా కూడా క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్. నేను ఎంత వీడియో లెక్చర్స్ ఇచ్చినా అది ఒక సప్లిమెంటరీ అన్నట్టే. అంటే స్టూడెంట్ అనేది క్లాస్లో మొత్తం విని అర్థమైన తర్వాత ఇంటికి వచ్చాక వీడియో లెక్చర్స్ వింటాడు, కానీ దాని నుంచే మనం కాలేజ్ని రన్ చేయలేం కదా. అందుకనే మనం ఇండియన్ టీచర్స్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే మన యాక్సెంట్కి తగ్గట్టుగా, మన కల్చర్కి తగ్గట్టుగా, మన స్టూడెంట్కి తగ్గట్టుగా, ఇంకా స్ట్రిక్ట్గా, ఎందుకంటే మన స్టూడెంట్స్కి ఆ స్ట్రిక్ట్నెస్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఆ ఇంప్లిమెంట్ చేసి పెట్టారనుకోండి, ఒక 2 years వరకు వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్ ఇండియన్ క్లాసెసే పెట్టేస్తే ఏమవుతుంది అంటే, దాని తర్వాత అంటే లోకల్ టీచర్స్ ఉండరని కాదు, లోకల్ టీచర్స్ ప్రాక్టీస్ చేపిస్తారు, ప్రాక్టికల్స్కి ఉంటారు, కానీ లెక్చర్స్ మాత్రం అంటే మనకు చాలా ఉంటాయి. మనకు మ్యానిక్విన్స్ అని ఉంటాయి, ల్యాబొరేటరీస్ అని ఉంటాయి, ప్రాక్టికల్స్ అని ఉంటాయి.
వైవా ఓరల్స్ అని ఉంటాయి, వీటన్నిటికీ మనకు లోకల్ టీచర్స్ ఉంటారు. కానీ మేము ఎలా ప్లాన్ చేసాము అంటే ఒక అనాటమీలో 140 గంటలు టోటల్ అవుట్ ఆఫ్ 800 hours ఆఫ్ కరికులంలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. లెక్చర్ ఎలిమెంట్ని ఒక్కదాన్ని మనము ఇండియన్ టీచర్స్ని తీసుకొచ్చి పెడితే లెక్చర్ బాగా అర్థమైంది అనుకోండి, అదే లెక్చర్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ చదువుకోవడము, వాళ్ళ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ చదువుకుంటే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ వెబ్సైట్ ఇస్తే కూడా అర్థం కాకపోవచ్చు, ఎంతైనా లైవ్ క్లాసెస్లో చెప్పి దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి నేను ఇచ్చిన వీడియో లెక్చర్స్ ద్వారా అర్థమవుతుండొచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే థర్డ్ ఇయర్ నుంచి ఆటోమేటికలీ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అరే నా అంత నేను ఏ బుక్ చదువుకోవాలి, ప్రీవియస్ నాలెడ్జ్ని అప్లై చేసుకుని క్లినికల్స్ చదువుకుంటారు. ఇప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ చదవాలి అంటే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలో ప్రొఫౌండ్ నాలెడ్జ్ లేకపోతే ఇంటర్నల్ మెడిసిన్ అర్థం కాదు స్టూడెంట్కి కూడా. సో ఇలా ఏ స్టూడెంట్ అయినా సరే ఇలాంటి పొజిషన్కి రావద్దు అనేది మాది. సో ఎవరైనా పేరెంట్స్ కానీ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ అదే ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే ఇంత బాగుంది, మనకు మొత్తం సిటీ పిక్చర్స్ చూపిస్తుండే, సిటీ ఇలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఇలా ఉంటాయి, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. ఎందుకంటే అవన్నీ మన లైఫ్ లాంగ్ ఉండవు, అవన్నీ మనతోటి కూడా అశాశ్వతం అంటాం కదా. శాశ్వతం ఏంటి అంటే మనము ఈ 5 yearsలో గెయిన్ చేసే నాలెడ్జ్ని మళ్ళీ టైం కూడా దొరకదు. పిల్లోడికి వచ్చిన తర్వాత మనకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ అడుగుతూ ఉంటారు, ఏంటండి మీ అబ్బాయి వచ్చాడు కదా ఎగ్జామ్ పాస్ అయ్యాడా అని అడుగుతుంటారు. చెప్పుకోలేని పరిస్థితిలో పేరెంట్స్ ఉండొద్దు. సో ఇవన్నీ ఓవర్కమ్ కావాలి అంటే ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు డిసైడ్ అవుతున్నారో, స్టూడెంట్స్ డిసైడ్ అవుతున్నారో వెళ్ళాలి అని ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళండి. మిగతా ఏ దాంట్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి. కానీ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఎవరైనా సరే అది ఎడ్యుకేషన్ ఎవరైతే టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళమని అంటాను నేను. సార్ అంటే అంటే మీరు చాలా అంశాలు చెప్పారు. అయితే ఇప్పుడు మెడిసిన్ చదవాలంటే 5 years కోర్సు. అవును. చాలామందికి ఈ 5 years ఏం చేయాలి, మా పిల్లోడు అక్కడ అబ్రాడ్లో ఉంటాడు, ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాడు అనేది గైడ్ చేయట్లేదు సొసైటీకి. ఇలాంటి సీనియర్స్ ఇప్పుడు చెప్తే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎట్లా ఉంటుంది, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎలా ఉంటుంది, ఫిఫ్త్ ఇయర్ ఎలా ఉంటుంది, ఈ అంశం పైన క్లుప్తంగా మీరు సమాచారం ఇస్తే చాలా ఉపయోగం. జనరల్గా ఈ ఫారిన్ యూనివర్సిటీస్లో మనకు ఎలా ఉంటుందంటే ఇయర్ కాకుండా ఫస్ట్ ఇయర్లో 2 semesters ఉంటాయి. సెమిస్టర్ వైజ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అండ్ మెజారిటీ ఆఫ్ ద కరికులం కూడా కొంచెం యూరోపియన్, అమెరికన్ స్టైల్లో ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ అని చెప్తారు. సో పాథాలజీ, ఫిజియాలజీ చెప్పినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ జనరల్ పాథాలజీ, జనరల్ అనాటమీ, జనరల్ అవన్నీ చెప్పేశాక సిస్టమ్ స్టార్ట్ చేస్తారు. అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఒక సిస్టమ్ చదువుకునేటప్పుడు దానికి సంబంధించిన అనాటమీ, దానికి సంబంధించిన ఫిజియాలజీ, దానికి సంబంధించిన పాథాలజీ, దానికి సంబంధించిన ఫార్మకాలజీ, అంటే ఆ బేసిస్లో చదువుకుంటారు. అంటే చదువుకునే మెథడ్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ కాకుండా సిస్టమ్ వైజ్ బేసిస్గా చదువుకోవడం. దాని నుంచి కూడా స్టూడెంట్కి ఉపయోగం ఎలా ఉంటుంది అంటే ఇంటిగ్రేట్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చదువుకున్న అనాటమీకి థర్డ్ ఇయర్లో చదువుకున్న వాటికి లింక్ చేసే బదులు జనరల్ ఐటమ్స్ అన్ని ఫస్ట్ చదువుకున్న తర్వాత ఒక సిస్టమ్ని మొత్తం చదువుకుంటారనమాట. అలా ఉంటుంది సెమిస్టర్ వైజ్. అలా టోటల్ 10 semesters ఉంటాయి మనకు 5 yearsలో. కానీ ఎలాగైతే నేను మీకు చెప్పాను థర్డ్ ఇయర్ నుంచి క్లినికల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనం ఐఎస్ఎం ఎడ్యుటెక్ నుంచి మనం తీసుకున్న కొత్త థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో కూడా థర్డ్ ఇయర్లో మనకు జనరల్గా 2 months హాలిడేస్ ఉంటాయి. అక్కడ మనకు ఆగస్ట్, సెప్టెంబర్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. అంటే జూలై ఎండ్ నుంచి మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు, అంటే లిటరలీ 2 months ఉంటాయి. అందరూ చాలామంది మనకి ఇండియాకి వస్తారు, మనకి ఎవ్రీ ఇయర్ ఇండియాకి వస్తారు. కానీ మేమేమనుకున్నామంటే 5th semester అయిపోయిన తర్వాత 6th semester నుంచి అప్పటి వరకు ఒక 3 years అయిపోయి ఉంటుంది. ఎనఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ నాలెడ్జ్ ఉంటుంది. క్లినికల్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ లాస్ట్ 2 years ఏదైతే ఉంటుందో 1 month మనం వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్లో ఉన్న వాళ్ళకి జైపూర్లో, హైదరాబాద్లో, మనకు తెలంగాణలో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో, మనకు విజయవాడ, విశాఖపట్నంలో అట్లా హాస్పిటల్స్ తోటి మనం టైఅప్ చేసుకొని వాళ్ళకి అబ్జర్వర్షిప్ అనేది అరేంజ్ చేయడం. వీ కెనాట్ సే దట్ ఇంటర్న్షిప్. అబ్జర్వర్షిప్ అంటే ఏంటి అంటే ఆ హాస్పిటల్ తోటి మనం టైఅప్ చేసుకున్న తర్వాత ఒక 1 monthలో ఒక 10-15 days ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి మనం వెళ్ళమని అంటాం. ఆ సీనియర్ డాక్టర్స్ తోటి ప్రతిరోజు ఇక్కడ హాస్పిటల్స్లో, ఇక్కడ పేషెంట్స్ తోటి, ఇక్కడ డాక్టర్స్ తోటి వాళ్ళు ఈ 2 years మింగిల్ అవుతే దే విల్ అండర్స్టాండ్ వాట్ దే హ్యావ్ స్టడీడ్ అండ్ వాట్ దే ఆర్ సీయింగ్. సో ఆ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడము, రియల్ కేస్ సినారియో అనేది చూడడము, దానివల్ల ప్రాక్టికల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే అన్ని కంట్రీస్లో పేషెంట్స్ ఉన్నా కూడా అక్కడ పేషెంట్స్కి మన దగ్గర వచ్చే ఫ్లోకి డిఫరెంట్ ఉంటుంది.
సో కాబట్టి అది కూడా మనము ఈ సంవత్సరం నుంచి ఆల్రెడీ మనం లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి ఏమనుకున్నాము అంటే ప్రతి ఒక్కరు ఒక పర్టికులర్ లొకేషన్ ఢిల్లీలో పెట్టిండే. మనం ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు వెళ్ళి ఉన్న 2 నెలల్లో కూడా మళ్ళీ నేను ఢిల్లీలో వెళ్ళి ఉండాలి అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళ స్టేట్స్లో వాళ్ళ క్యాపిటల్ సిటీస్లో ఇండివిజువల్గా హాస్పిటల్స్తో టైఅప్ చేసుకుంటే అక్కడే అదే సిటీలో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి 2 months పేరెంట్స్ తోటి ఉన్నట్టుగా ఉంటుంది, ప్లస్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. ప్లస్ ఏం చేస్తాము అంటే అదర్ దెన్ దిస్ హాస్పిటల్ క్లినికల్ రొటేషన్స్ వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ క్లాసెస్ అగైన్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ 2 main centers అనుకున్నాము. సో అంటే వాళ్ళకి ఇంటర్నల్ మెడిసిన్, సర్జరీ, ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ ఇలాంటి క్లినికల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మనం చెప్పిస్తాము. చెప్తే ఏమవుతుంది అంటే వాళ్ళకు అంటే ఎగ్జామ్ ఫేస్ చేసే వరకు ఆగకుండా అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాగానే రాసేటట్టుగా మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక నేను 6 నెలలు కోచింగ్ తీసుకొని 1 year కోచింగ్ తీసుకొని మళ్ళీ పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలియకుండా ఆ ప్రెషర్ మౌంట్ అవుతూ ఉంటుంది. 19 subjects నేను ఫినిష్ చేయాలి 1 yearలో, అలాంటి ప్రెషర్ పెట్టకుండా అదే చేస్తాం. అంతేకాకుండా మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ కేసెస్ కానీ ఆ యూనివర్సిటీలో కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని మనము వాళ్ళతో మాట్లాడి మార్చడం అనేది జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చే మెథడ్లోనే మనం ఏం చెప్పామంటే ఇగో వీళ్ళు వెళ్ళి USMLE రాస్తారు, యాజ్ వెల్ యాజ్ మనకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాస్తారు. అంటే ఒక ఎగ్జామ్కి కాన్సన్ట్రేట్ చేసి కాదండి, ఒక మంచి డాక్టర్ అవ్వాలి అంటే ఏ ఎగ్జామ్ అయినా రాయగలడు. ఇప్పుడు మీకు నాలెడ్జ్ మొత్తం ఉందనుకోండి, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయగలరు. మీరు నేను నేషనల్ ఎగ్జిట్ టెస్ట్కే ప్రిపేర్ అయ్యాను, USMLEకే ప్రిపేర్ అయ్యాను అన్నట్టు ఉండదు. మీకు సబ్జెక్ట్ వస్తే యూ షుడ్ బి రెడీ టు ఫైట్ ఎనీ వార్ ఇఫ్ యు ఆర్ ఎ వారియర్. నేను ఇదే వార్ నేను ఫైట్ చేస్తాను అంటే కుదరదు. సో మేము అలా ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసినా, USMLE రాసినా, ప్లాబ్ రాసినా దానికి సంబంధించిన మెడికల్ నాలెడ్జ్ అనేది ఎనఫ్గా మనం ఆ స్టూడెంట్కి ఇవ్వగలిగితే లెట్ స్టూడెంట్ డిసైడ్ వాట్ హీ హ్యాస్ టు డూ ఆఫ్టర్ 5 years. Because what is the thinking capacity of the student at 18 years is completely different after 22-23 years, and world is also drastically changing for every year. So ఇప్పుడున్న పరిస్థితి 5 ఏళ్ల తర్వాత ఉండదు. సో కానీ మనము ఇప్పటి నుంచే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు ఎడ్యుకేషన్ రూపంలో స్టూడెంట్కి మనం ఇవ్వగలిగితే హీ విల్ థింక్ అబౌట్ అస్ ఫర్ లైఫ్ లాంగ్ కదండి. లేదంటే మనం లైఫ్ లాంగ్ తిట్టుకుంటూ ఉంటారు, అరే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నాకు మళ్ళీ నెక్స్ట్ 2 years వేస్ట్ అయింది అనకుండా. సో మా తరఫు నుంచి అంటే నేను బికాజ్ ISM EduTech తోటి అసోసియేట్ అయ్యి ఉన్నాను కాబట్టి మా కంపెనీ తరఫు నుంచి చాలా స్ట్రిక్ట్గా వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఫైనల్గా మనం ఎంత చేసినా కూడా 300-400 మంది అక్కడ చదువుతున్నప్పుడు కూడా స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను పర్సనల్గా గ్రౌండ్లో ఉండి చూస్తున్నాను కాబట్టి నేను చాలా మందికి చెప్తున్నాను, సార్ నాకు అసలు మెడిసిన్ ఇంట్రెస్ట్ లేదు సార్ అంటే. అలాంటి వాళ్ళని మీరే పేరెంట్స్ కానీ ఖచ్చితంగా స్టూడెంట్స్ తోటి మాట్లాడి పంపించండి. వాళ్ళు సైకలాజికల్లీ కూడా ఆర్ దే రెడీ టు ఫేస్ దిస్. అంటే ఏదైనా కష్టపడింది రాదు. నేను ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి కష్టపడతాను అనుకుంటారు, ఇండియాలో ఉన్నా కష్టపడాలి, ఫారెన్లో ఉన్నా కష్టపడాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, కిర్గిస్తాన్ అంటే ఫారెన్ దేశం కదండి, చల్లగా ఉంటుంది కదండి, అదండి ఇప్పుడు ఫుడ్ అండి అని అంటారు. కానీ ఏ పేరెంట్ అయినా ఏ స్టూడెంట్ అయినా యూఎస్కి కెనడాకి అలా ఆలోచిస్తున్నారా? కెనడాకి -50 degrees ఉంటుంది. ఎవరైనా చలి గురించి ఆలోచిస్తున్నారా? ఎందుకు ఆలోచించట్లేదు? క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ మనీ వాట్ దే ఆర్ గెటింగ్. అంటే ఎక్కడైతే మీకు ఎక్కువ సుఖం వస్తుందో మిగతా వాటి గురించి ఆలోచించరు. ఆ సుఖాన్ని పొందాలి అంటే మీకు దానికి ఎక్విప్ అయి ఉండాలి కదా, ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, ఆ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీరు అక్కడ సెటిల్ అవ్వాలి అంటే డే 1 నుంచి కష్టం చేయాలి. నేను ఈ 5 years ఎంజాయ్ చేస్తాను దాని తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అంటే మాత్రం ప్లీజ్, మెడిసిన్ ఇస్ నాట్ ద ఈజీ బాల్ గేమ్. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే ప్లాన్ వెల్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ స్టడీ ప్రాపర్లీ. సార్ మీరు ఇంకొక విషయం అన్నారంటే జనరల్గా స్టూడెంట్స్ సుఖానికి అలవాటు పడిన కంట్రీస్ ప్రిఫర్ చేస్తారు అని. అవును. అయితే ఒకటి సార్ వాస్తవానికి కూడా పేరెంట్స్ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. సుఖం అంటే ఏంటంటే ఇట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. జనరల్ పేరెంట్స్ కూడా ఏం ఆలోచిస్తారంటే నా కొడుకు అమెరికాలో చదవాలి, అవును, నా కొడుకు సమ్ చైనాలోనో లేకపోతే రిచ్ కంట్రీస్లో చదవాలి అని. అవును. సో వాటికి ఇప్పుడు మన రష్యన్ కంట్రీస్కి సో ఏంటి వేరియేషన్ ఫీజు ఆఫ్ అమౌంట్? ఏదైనా అమౌంట్ చాలా వేరియేషన్ అండి. యూఎస్లో అసలు చదవలేరు. యూఎస్లో ఉన్న వాళ్ళే ఇక్కడ ఇండియాకి పంపిస్తుంటారు, ఎందుకంటే యూఎస్లో 4 కోట్ల అలా అవుతుంది కాబట్టి సెమిస్టర్ ఫీజు చదవలేరు. అందుకని ఇలాంటి కంట్రీస్లో పంపిస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళండి. ఇప్పుడు 20,000 25,000 మనకు నెలకి స్పెండ్ చేసేవాళ్ళు అంటే 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అంటే నెలకు ఖచ్చితంగా 20,000 అనేది పక్కన పెట్టుకోవాలి పిల్లవాడికి పంపించడానికి. ప్లస్ ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే మనకు 4 లక్షలు మనకు సంవత్సరానికి అయ్యే ఖర్చు. అంటే 20 నుంచి 25 లక్షలు ఒక 5 yearsలో పెట్టుకునే వాళ్ళు ఇవాళ రేపు చాలామంది ఉన్నారు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అబోవ్ మిడిల్ క్లాస్ కొంచెం ఎక్కువ రిచ్ ఉన్న వాళ్ళు ఇక్కడే ₹1 కోటి పెట్టి సీట్ కొంటారు.
మరి అసలు మనకు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళైతే దానికి ఏమీ నోచుకోలేరు. కానీ మనకు మెజారిటీ ఆఫ్ ద శాతం మనకు 60% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ మిడిల్ క్లాస్ పాపులేషన్. ఈ మిడిల్ క్లాస్ పాపులేషన్కి మ్యాచ్ అవ్వాలి, మిడిల్ క్లాస్ పాపులేషన్కి తగ్గట్టుగా ఫీజు మ్యాచ్ అవ్వాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మ్యాచ్ అవ్వాలి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వాలి. మనకు ఒక 5% ఆఫ్ రిచ్ పీపుల్ వస్తే, ఒక 5% ఆఫ్ బిలో పావర్టీ లైన్ వస్తే మనకు 80 to 90% మనకు అక్కడికి వచ్చేది ఈ మిడిల్ క్లాస్ పీపులే. ఏదో మనకు తల్లిదండ్రులు ఇద్దరు మనకు జాబ్ చేసుకుంటూ, గవర్నమెంట్ జాబు లేకపోతే ప్రైవేట్ జాబు చేసుకుంటూ ఇలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారనమాట. పంపించినప్పుడు ఏంటంటే వాళ్ళ కళ నెరవేరడానికి, అట్లీస్ట్ మాకన్నా ఇలాంటి లైఫ్ రాలేదు, అట్లీస్ట్ నా కొడుకుని కానీ కూతురుని కానీ నేను డాక్టర్ లాగా చూసుకోవాలి, సో వాడి లైఫ్ ఫ్యూచర్లో మనకు చాలా బాగుంటుంది, అలాంటి వాళ్ళు మనకి ఈ కంట్రీస్ని మనకు ఆప్ చేసుకుంటారు. సో జనరల్గా ఇప్పుడు అక్కడ అబ్రాడ్లో కిర్గిజిస్తాన్లో చదివిన స్టూడెంట్స్కి కెరియర్ ఎలా ఉంటుంది అంటే ఇండియా అనే కాకుండా మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా గురించి మాట్లాడుతున్నాం. అవునవును. సపోజ్ ఇంకా వేరే దేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి కెరియర్ లైఫ్ ఏదైనా అండి, ఇప్పుడు నాట్ ఓన్లీ కిర్గిస్తాన్, అదర్ దెన్ ఇండియా, ఇఫ్ యూ పర్స్యూ MBBS ఇన్ ఎనీ ఆఫ్ ద ఫారిన్ కంట్రీ, కెరియర్ విల్ బీ సేమ్. ద కెరియర్ ఆఫ్ ఎ స్టూడెంట్ పోస్ట్ MBBS డిపెండ్స్ ఆన్ హిస్ నాలెడ్జ్ అండి. ఓకే. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఫ్రమ్ విచ్ కంట్రీ హీ ఈస్. ఓకే. ఇప్పుడు యుఎస్లో ఎవరన్నా MBBS చదివినా కూడా అక్కడ USMLE పాస్ అయితేనే అక్కడ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పెట్టినట్టుగా. సో యుఎస్లో చదివినా కూడా మీరు USMLE పాస్ ఒక 5 ఏళ్లలో కూడా కాలేదనుకోండి, యూ కెనాట్ ఈవెన్ ప్రాక్టీస్ ఈవెన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఈవెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఇన్ US. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ నాలెడ్జ్. ఇప్పుడు కెరియర్ ఆప్షన్స్ నాకు నాలెడ్జ్ ఉంటే కెరియర్ ఆప్షన్స్ నా చేతి కింద 100 ఉంటాయి. నాకు నాలెడ్జ్ లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను కేస్ షీట్స్ రాసుకుంటూ 30-40 వేలే సంపాదించుకుంటూ నేను ఉండగలను. నా లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది. నేను PG గురించి ఆలోచించలేను, పెద్ద కంట్రీస్ గురించి ఆలోచించలేను. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ కిర్గిస్తాన్ అండి. మీరు ఇండియాలో చదివినా ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ గ్లోబలీ ఇట్స్ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎక్కడ చదివినా కూడా నేను అనేది ఏంటంటే చదవండి అని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాలేజ్. అందుకనే నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, థింక్ అబౌట్ ద కంపెనీస్ ఆర్ ద కన్సల్టెంట్స్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మోర్ రాదర్ దెన్ అదర్ ఫెసిలిటీస్. ఇప్పుడు నాకు బెడ్ బాగాలేదు, లేకపోతే నాకు పప్పులో ఉప్పు ఎక్కువైంది, ఇంట్లో చేసుకున్నా అవుతుంది. అది ఇంట్లో కూడా మనకు సంవత్సరం మొత్తం కూడా మన అమ్మైనా సరే ఒకటే టైప్ ఆఫ్ టేస్టీ ఫుడ్ అనేది మనకు చేయలేరు. సో ఇవన్నీ మనం అడ్జస్ట్ అవుతూ ఉండట్లేదా ఇక్కడ? కానీ కెరియర్ మీద మనము రిస్క్ తీసుకోగలుగుతామా? కెరియర్ మీద మనం అడ్జస్ట్ అవ్వాలా? అవ్వద్దు. కెరియర్ మీద మాత్రం అడ్జస్ట్ అవ్వద్దు. దేని మీద అడ్జస్ట్ అయినా, హాస్టల్ ఫెసిలిటీ మీద అడ్జస్ట్ అయినా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద అడ్జస్ట్ అయినా సరే, ఎందుకంటే దట్ ఈజ్ వాట్ విల్ డిసైడ్ ఫర్ అనదర్ 50 years ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు కెరియర్నే మీరు వేస్ట్ చేసుకున్నారనుకోండి, మీరు నెక్స్ట్ 50 year అంతా సఫర్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ ద మెయిన్ గోల్ వాట్ వీ టేక్. సార్ మీ మాటల్లో ఇప్పటిదాకా వింటే స్టూడెంట్స్ పక్షపాతిగా కనిపడుతున్నారు. అంటే 100% అండి, ఎందుకంటే పేరెంట్స్ స్టూడెంట్ల కంటే కూడా స్టూడెంట్స్ వైపే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ లైఫ్ ఇట్లా చూసారు దగ్గర నుంచి చూసారు. షెయిన్ మెడికో కన్సల్టెన్సీ ద్వారానే ఎందుకు అబ్రాడ్లో చేరాలి, దాని గురించి ఒక మాట. అదే చెప్పాను కదా, షెయిన్ మెడికో కన్సల్టెన్సీ అనేది ISM ఎడ్యుటెక్ అనుబంధ సంస్థ. బికాజ్ ISM ఎడ్యుటెక్ ఏవైతే రిఫార్మ్స్ మనకు తీసుకుంటుందో ఆటోమేటికలీ షెయిన్ కూడా తీసుకోవాల్సిందే అని తీసుకుంటుంది కూడా. బికాజ్ ఎందుకంటే మీకు ఒక ఫ్రాంచైజీ అన్నట్టుగా అనుకోండి. మీకు మెక్డొనాల్డ్ అనేది మనకి ఇక్కడ మీకు హైదరాబాద్లో ఉంటుంది, మీకు US లో కూడా ఉంటుంది. కానీ వై ఆర్ యూ గెట్టింగ్ ద సేమ్ టేస్ట్ యాజ్ పర్ ద ఇండియన్ టించ్? మీకు మలేషియాలో వెళ్తే మలేషియన్ టేస్ట్ వస్తుంది, మీకు చైనాలో వెళ్తే చైనా టేస్ట్ వస్తుంది, కానీ కంపెనీ అనేది మెక్డొనాల్డే. మీకు ఎందుకు ఎలా వస్తుంది? ఎందుకంటే ఆ అధినేత తీసుకునే డెసిజన్స్ వల్ల. అలాగే ISM ఎడ్యుటెక్ తీసుకున్న డెసిజన్స్తో పాటు ఆటోమేటికల్లీ షెయిన్ మెడికల్ కన్సల్టెన్సీ కానీ, ISM ఫోకల్ పాయింట్ కానీ, ఇంకే అదర్ కన్సల్టెన్సీ ఉన్నా కూడా దే హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. సో అందుకని మీకు ISM ఎడ్యుటెక్ ద్వారా వెళ్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. షెయిన్ ద్వారా వెళ్తే కూడా ఆటోమేటికల్లీ మీరు ISM ఎడ్యుటెక్ ద్వారా వెళ్ళినట్టే కాబట్టి మీకు ఆ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అనేవి సేమ్ ఉంటాయి. చాలా విలువైన సమాచారాన్ని అయితే ఇచ్చారు స్టూడెంట్స్కి. అయితే అసలు మీరు ప్రొసియం కంపెనీకి CEOగా ఉన్నారు. మీరు ప్రధానంగా కొత్త తరహాలో యానిమేటెడ్ వీడియోలు చేసి, అంటే ఒక ఫ్యాకల్టీ లేకుండానే అర్థం చేసుకునే విధంగా తయారు చేస్తున్నారు. దాని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్ మీరు లాస్ట్ అన్న పదం ఫ్యాకల్టీ లేకుండానే అనేది నేను ఒప్పుకోను, ఎందుకంటే ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఎందుకంటే ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి నేను లైవ్ క్లాస్లో చెప్పింది ఎంతైనా ఐ ప్రిఫర్. నేను కంపెనీ ఓనర్ అయినా, నేను ఒకవేళ యానిమేటెడ్ వీడియో, నావి వీడియోస్ ఉన్నాయి చాలా, సో చేసినా కూడా ఎంతైనా లైవ్ ఈజ్ లైవ్. ఇప్పుడు యానిమేటెడ్ వీడియోస్ తోటి మనకు ట్రెడిషనల్ టీచింగ్ డిఫరెన్స్ ఏంటి అంటే అండి,
ఇప్పుడు మెడిసిన్ అనేది కంప్లీట్లీ విజువల్ ఫీల్డ్. మీరు జనరల్గా జ్వరం వస్తే ఒక పారాసెటమాల్ వేసుకుంటారు, ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడితే. కానీ నాన్ మెడికోకి కూడా, అంటే మీకు కూడా ఆ పారాసెటమాల్ ఎలా వర్క్ చేస్తుంది అర్థం కావాలి అంటే, నేను మెడికల్ టర్మినాలజీలో లెక్చర్ చెప్తే మీకు అర్థం కాదు. అదే నేను ఒక యానిమేషన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. కడుపులోకి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇలా యాక్ట్ చేస్తుంది, దానివల్ల మీకు ఇలా జ్వరం తగ్గుతుంది అని నేను మీకు చెప్పాను అనుకోండి, మీకు అర్థమైపోతుంది. సో ఆల్వేస్ మనకి ఇంతకుముందు ఒక నానుడి ఉండేది, పిక్చర్ స్పీక్స్ 1000 words అని. అది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు. నౌ యానిమేషన్ స్పీక్స్ 10,000 words అన్నట్టుగా. మీకు ఒక మూవీ చూసినట్టుగా, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలన్నింటినీ కూడా ఒక యానిమేటెడ్ మూవీ చూసినట్టుగా, మీకు ఒక పాథలాజికల్ ప్రాసెస్, మనకు డిసీజ్ ఎలా ఉంటుంది, ఫిజియాలజీలో మనకు గుండె కొట్టుకుంటున్నప్పుడు మనకు డిఫరెంట్ ఫేజెస్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా చదివి అర్థం చేసుకోవడం కన్నా చూసి అర్థం చేసుకుంటే లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకటే బుక్ మన నలుగురము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం చదివామనుకోండి, మీకు ఒకలాగా అర్థమవుతుంది, నాకు ఒకలాగా అర్థమవుతుంది. బికాస్ ఆల్ అవర్ ఐక్యూస్, థింకింగ్ కెపాసిటీ, కేపబిలిటీస్ ఆర్ డిఫరెంట్. కానీ మన నలుగురికి నేను ఒకటే మూవీని చూపిస్తే మీరు ఒకటే స్టోరీ చెప్తారు బయటకు వచ్చి. ఒక హాల్లో మనకు 100 మంది ఉండి ఒకటే సినిమా చూపిస్తే బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పరు, ఒకటే కథ చెప్తారు. ఎందుకు? వాడు ఆలోచించే విధానాన్ని నేను ఆ బుర్రలో పెట్టాను కాబట్టి, ఆ థింకింగ్ కెపాసిటీ. ఎందుకంటే మెడిసిన్ ఈజ్ ఎ విజువల్ ఫీల్డ్. ఆ విజన్ అనేది ఉండాలి. ఓకే అంటే ఆ విజన్ ఉంటే ఏమవుతుంది అంటే కాన్సెప్ట్స్ అర్థం కావాలి. కాన్సెప్ట్స్ అర్థం కావడమే కాకుండా ఈరోజు చదివి ఈట్ అండ్ వామిట్ టైప్ ఎగ్జామ్స్ గురించి చదివి నేను మర్చిపోయాను అనేది కాదు. డాక్టర్ అనేవాడికి లైఫ్ లాంగ్ ఆ టాపిక్ గురించి గుర్తుండాలి అంటే ఒక స్టోరీ లాగా, ఒక కథలాగా, ఒక యానిమేషన్ లాగా మనకు బుర్రలో ఉండాలని వచ్చిన ఐడియా ఇది. దానివల్ల అందుకనే వీఆర్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ఇప్పటికీ. ఎందుకంటే యానిమేషన్ మీకు తెలుసు ఎంత టైంతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది కూడా. 1 నిమిషం యానిమేషన్ చేయడానికి 1 డే మొత్తం పడుతుంది మనకు ఒక యానిమేటర్ కూర్చుంటే. అలా 100 గంటలు, 1000 లెక్చర్లు మన దగ్గర ఆల్రెడీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 1500 లెక్చర్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ ఫినిష్ చేసాం. నౌ నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ద థర్డ్ ఇయర్. బై 2022 ఆర్ 2023 మ్యాక్సిమం ఆల్ MBBS 5 yearsకి సంబంధించిన టాపిక్స్ మన దాంట్లో ఉంటాయి. సో స్టూడెంట్కి ఎలా ఉంటుంది అంటే, ఓకే నాకు కొంచెం ఏదో అర్థం కాలేదు టాపిక్, ఓకే నేను వెళ్ళి సార్ ఇచ్చిన వీడియో చూస్తాను, ఓకే చదువుకొని అర్థం చేసుకుంటాను. దాని తర్వాత దాని కింద ఉన్న లెక్చర్ నోట్స్ నేను చదువుతాను, ఓకే వీడియోకి సంబంధించిన నోట్స్ ఇస్తాను మన సైట్లో. దాని తర్వాత ఓకే నేను వీడియో చదువుకున్నాను, నోట్స్ చదువుకున్నాను, దీన్ని ఎలా అప్లై చేయాలి, నేను దీని మీద క్వశ్చన్ వస్తే నేను ఎలా ఆన్సర్ చేయగలుగుతాను. ఇమీడియట్లీ అదే టాపిక్కి మేము అదే వెబ్సైట్లో ఏమి ఇస్తామంటే క్వశ్చన్స్ కూడా ఇస్తాం. అంటే ఒక టాపిక్ చదువుకొని, వీడియో చూసి, దాని నోట్స్ చదువుకొని, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అప్పుడే సాల్వ్ చేశాడు అనుకోండి, ఎంత అర్థమైంది, ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాను అనేది స్టూడెంట్స్కి అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. బట్ ఇట్ ఈస్ నాట్ రిప్లేసింగ్ ద ఫ్యాకల్టీ, ఇట్ ఈస్ హెల్పింగ్ ద ఫ్యాకల్టీ అన్నట్టుగా చెప్పాలి. యా, ఫ్యాకల్టీకి కూడా మనం ఇదే కాదండి, ఇప్పుడు స్టూడెంట్స్కే కాదు, ఈ లెక్చర్స్ అన్ని మనం ఫ్యాకల్టీకి కూడా ఇస్తున్నాం. ఫ్యాకల్టీ కూడా మనము డెవలప్ చేసిన యానిమేషన్స్ని, మనం డెవలప్ చేసిన ఇమేజెస్ని, వెరీ హై డెఫినేషన్ ఇమేజెస్ని, నోట్స్ని, కేసెస్ని యూస్ చేసి క్లాస్లో టీచ్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఎంత ఈజీగా అవుతుందంటే, నేను మొత్తం ఇప్పుడు బ్లాక్ బోర్డ్ మీద డ్రా చేస్తూ చెప్పడం కన్నా నాకు ఒక డిజిటల్ ఇమేజ్ ఉందనుకోండి చేతిలో, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు కలర్ఫుల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో వీఆర్ గివింగ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఈవెన్ ఫర్ ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఫర్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కూడా ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ వాళ్ళకి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నట్టుగా ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ దిస్ ఇస్ బీన్ క్యాటర్డ్ అండర్ ISM EduTech. ఆల్ యూనివర్సిటీస్లో చేస్తున్నామండి. ISM EduTech సంబంధించిన అన్ని యూనివర్సిటీస్లో కూడా వీఆర్ ఇంప్లిమెంటింగ్ సచ్ టైప్ ఆఫ్ సర్వీసెస్. జనరల్ కూడా అంటే పిల్లలకి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు వచ్చిన జనరేషన్లో కమ్యూనికేషన్ అంటే మొబైల్ సిస్టమ్ ఇవన్నీ పెరిగినాయి కాబట్టి విజువల్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటారు. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ తెలుసు కదండి, యూట్యూబ్ 2004లో ఎలా ఉండే, 2014లో ఎలా ఉండే, 2020లో ఎలా ఉండే. 2004 నుంచి 2014 10 yearsలో డెవలప్ అయింది. 2014 నుంచి 2020లో 6 yearsలో డెవలప్ అయింది 100 times. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయి మీకు అక్కడ. సో అంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కాబట్టి అది పాపులర్ అయింది. అంతేకాకుండా ఇప్పుడు ఒక కోచింగ్ క్లాస్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ కోచింగ్ క్లాస్కి ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడం, ఈ ట్రాఫిక్లో ఒక గంటన్నర వేస్ట్ చేయడం, దాని తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ ఒక గంటన్నర దానికి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి ఒక అర్ధ గంట అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో క్లాసెస్కి వెళ్ళి కూర్చోవడము, వీటన్నిటిలో కూడా స్టూడెంట్ ఈజ్ లిటరలీ వేస్టింగ్ సమ్ మేజర్ నెంబర్ ఆఫ్ హార్స్. సో దానికి కూడా ఈ లెర్నింగ్ అనేది మనకు గోయింగ్ టు రిప్లేస్, సేవ్ ద టైం.
బట్ ఆల్వేస్ ఈ లెర్నింగ్ విల్ ఓన్లీ హెల్ప్ వెన్ యూ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. అవును. That should come directly from the professors who are experienced. You cannot complete your entire MBBS course only by videos. As a faculty, I don't recommend. Practicals మనకి ఎంత ఇంపార్టెంట్, లైవ్ క్లాసెస్ అంతే ఇంపార్టెంట్, దానికి సప్లిమెంటరీ ఇచ్చిన మెటీరియల్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఎవ్రీ వన్ విల్ ప్లే ఇట్స్ ఓన్ రోల్ అండి అట్లా. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమాచారం. అంటే ఎందుకంటే ఈ రోజుల్లో నేను బయట చూస్తూ ఉన్నాము, అంటే మామూలుగా టీవీల్లో చూసినప్పుడు వాళ్ళ అంటే బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ కోసమే మాట్లాడుతున్నాం ఉద్దేశం. కానీ మీ దగ్గర నుంచి మేము చాలా సమాచారం తీసుకున్నాం. ఎందుకంటే యానిమేటెడ్ వీడియోలు ఉంటే విద్యార్థులకు కొంత 50% ఇంట్లోనే ఉండి చూసుకునే అవకాశం. ఇలాంటి గురువులు ఇంకా చాలా ఇన్వెస్ట్ చేసి విద్యార్థులకు మంచి విద్య రావాలని కోరుకుంటూ, అదే నా డ్రీమ్ అండి. బికాస్ మై హోల్ లైఫ్ డెడికేటెడ్ ఇన్ టు దిస్ ఓన్లీ. సో ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ అండ్ ఐ వాంట్ టు డూ దట్. అంటే ఒక బెంచ్ మార్క్ని ఒకటి క్రియేట్ చేయాలి మెడికల్ ఎడ్యుకేషన్లో అనేది. ఆల్రెడీ వీ క్రియేటెడ్ దట్. సో ఆల్రెడీ హోల్ ఇండియా మెజారిటీ నోస్ ఇట్ వాట్ వీఆర్ డూయింగ్, బట్ వీ వాంట్ టు డూ మోర్. ఆల్వేస్ ఎవ్రీడే వీ కాన్ బీ సాటిస్ఫైడ్ విత్ అవర్ ఓన్ వర్క్. ఇప్పుడు వారియర్ అనేవాడు అతని శక్తిని ఆల్రెడీ సాటిస్ఫై అయిపోతే ఇంకెక్కువ పోరాడలేడు. సో అలా కాకుండా ఎవ్రీ ఇయర్ ఏదో కొత్తదనాన్ని తీసుకొచ్చి, ఏదో మనకంటే మనం సెల్ఫ్ సాటిస్ఫై అవ్వకుండా ఇంకా ఇంకా చేస్తున్నట్టు ఎంతూజియాజం, జీల్ అనేది ఉండి, అదే మన కంపెనీకి వర్తిస్తుంది, మన ఎంప్లాయీస్కి వర్తిస్తుంది, ప్లస్ ఆ స్టూడెంట్స్కి ఆటోమేటికల్ అలాంటి ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు బెనిఫిట్ అవుతారు. స్టూడెంట్స్ బెనిఫిట్ అయితే దాన్ని రిక్రూట్ చేసిన సంస్థ హ్యాపీగా ఉంటుంది. ఐఎస్ఎం ఎడ్యుటెక్ అనేది దాని నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది పాస్ అయ్యారనుకోండి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, ఆల్ ఓవర్ ఇండియాలో వేరియస్ వేరియస్ హాస్పిటల్స్లో డాక్టర్స్ లాగా వర్క్ చేస్తున్నారనుకోండి, ఆ పంపించిన తల్లిదండ్రులకు, పంపించిన షైన్ లాంటి కన్సల్టెన్సీస్కి కానీ, ఐఎస్ఎం ఎడ్యుటెక్ కానీ వాళ్ళకు ఉండే హ్యాపీనెస్ అది వేరు. మనీ దెర్ ఆర్ 100 డిఫరెంట్ వేస్ టు ఎర్న్ అండి. కానీ హ్యాపీనెస్ కాన్ బి పర్చేస్డ్ విత్ మనీ. హ్యాపీనెస్ కెన్ కమ్ ఓన్లీ విత్ సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్. అట్లా ఫైనల్గా అబ్రాడ్లో చదవాలనుకున్న విద్యార్థులకు మీ సందేశం? అదే అండి, అబ్రాడ్ ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు చదవాలి అని అనుకుంటే, నేను ఇప్పుడు ఓన్లీ షెయిన్ ద్వారా వెళ్ళండి, దీని ద్వారా వెళ్ళండి అని నేను లాస్ట్ 10 ఏళ్ల నుంచి చెప్పను. నేను ఏ ఆఫీస్లో కూర్చున్నా నేను ఒకటే నినాదం ఏం చెప్తాను అంటే, మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఎవరు మీకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎవరు ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అలాంటి కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళండి. కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి. ఏ స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా సరే ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. మీరు దేని గురించి వెళ్ళట్లేదు, ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు, ఆ నాలెడ్జ్ని తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే మీరు 25 లక్షలు 30 లక్షలు మీరు కట్టేది మెస్ కోసం, హాస్టల్ కోసం అయినా కూడా మీరు ఫైనల్గా తీసుకొచ్చే బై ప్రోడక్ట్ ఏంటి అంటే మన బుర్రలో ఉన్న నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ని మీరు తీసుకొని రాలేదనుకోండి, మీకు ఆ 25-30 లక్షలు వేస్ట్ అన్నట్టు, మీరు ఎంత డిగ్రీ ఉన్నా కూడా. సో మీరు అదే నాలెడ్జ్ని మీరు తీసుకురాగలిగితే మీ తల్లిదండ్రులకు కూడా మీరు వాళ్ళు పడ్డ కష్టానికి కానీ, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ దే ఆర్ లూజింగ్ మనీ ఫర్ ఆల్ దీస్ 5 years, దే ఆర్ ఆల్సో లూజింగ్ ద చిల్డ్రన్స్ లవ్ ఫర్ 5 years. అది కూడా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లలకి అంత బాధ ఉంటుందో లేదో, మనం తల్లిదండ్రులకు అవేగా ఉంటున్నాము 5 years అని, కానీ తల్లిదండ్రులకు మాత్రం ఖచ్చితంగా బాధ ఉంటుంది. అరే నా బిడ్డను కానీ నా కొడుకుని కానీ ఇంత గారభంగా 17-18 ఏళ్ళు పెంచిన తర్వాత నేను అక్కడికి పంపిస్తున్నాను అని అది ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ డాటర్ అండ్ సన్గా ఉండి ప్రాపర్ ఏ గుడ్ డాక్టర్ అయి వస్తారని ఆశిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అంటే స్టూడెంట్స్ పక్షపాతిగా ఉన్న డాక్టర్ భానుప్రకాష్ గారి మాటలు విన్నాము. అంటే అబ్రాడ్లో మెడిసిన్ చదవాలంటే ఎంత కష్టం ఉంటుందో అంత ఫ్రీగా కూడా ఉంటుంది. కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్తే సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా సార్ చేస్తున్న ప్రయత్నాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వీడియోలే చెప్తూ ఉన్నాయి. మేము కూడా ఎన్నో వీడియోలు చూసాము. ఆయన గురించి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మెడికల్ సంబంధించి 3 years సబ్జెక్టులు దాదాపుగా యానిమేషన్ రూపంలో తయారు చేయడం జరిగింది. ఏదేమైనా విద్యార్థులు సార్ లాంటి గురువుని ఆదర్శంగా తీసుకొని ఆయన గైడెన్స్లో ముందుకు వెళ్తూ విద్యను అభ్యసిస్తే మంచి మెడికోగా మారుతారు, మంచి డాక్టర్గా మారుతారు. అదేవిధంగా పేషెంట్కి న్యాయం చేయగలుగుతారు. ఎవరేమైనా సార్ లాంటి గురువును ఏకలవ్యులుగా తీసుకొని నేర్చుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఆన్లైన్లో అవన్నీ తెలుసుకొని సార్ని కూడా కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే షైన్ కన్సల్టెన్సీ లాంటిది
ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి మెడికల్ విద్యార్థులను అబ్రాడ్ పంపించడానికి. సో వారిని కూడా సంప్రదించి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరు అబ్రాడ్కు వెళ్ళాలన్నా కన్సల్టెన్సీ ద్వారా వెళ్తేనే ఈజీగా ఉంటుంది, వారికి ప్రశాంతంగా ఉంటుంది, పేరెంట్స్ కూడా టెన్షన్ పడకుండా ఉంటుంది. ఏదేమైనా మంచి మెడికోగా బయటికి రావాలి విద్యార్థులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.